డబ్బుందని ఎస్ఎంఎల్ డబ్బుందని ఎంతమందిని కొట్టాడు ఈ రకంగా ఎంతమందిని కొట్టాడు ఎంతమందిని మోసం చేస్తాడు ఆయన మా తెలియదు స్టేషన్ ఉన్నామండి ప్రసాద్ అక్కడే ఉంది ప్రసాద్ మీ అమ్మ అక్కడే ఉంది ప్లగ్ గురించి వచ్చాను రైట్, మనం చూస్తున్న విజువల్స్ ఎక్కడో వేరే రాష్ట్రంలోవి కావు, కేవలం ఆంధ్రప్రదేశ్లోని ఏలూరులోని శ్రీరామ్ నగర్ పోలింగ్ బూత్ వద్ద ఘర్షణ వాతావరణం నెలకొనడంతో ఈ పరిస్థితిని మనం చూస్తున్నాం. టీడీపీ వైసీపీ కార్యకర్తలు పరస్పర దాడులకు దిగడంతో రాజు అనే వైసీపీ కార్యకర్తకు గాయాలయ్యాయి. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడ్డ టీడీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మనం చూస్తూ ఉన్నాం, ఒక్కొక్కరు ఖద్దరు షర్ట్లు వేసుకొని తెల్లగా పోలింగ్ బూత్లకు వెళ్ళి ఓటు వేయాల్సిన వాళ్ళు ఆ తెల్ల చొక్కాల మీద బ్లడ్ అంతా ఎర్రగా కనిపిస్తూ ఉంది. కానీ ఇలాంటి పరిస్థితి రాకూడదని కోరుకుందాం. చాలా చోట్ల ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నేపథ్యంలో చాలా చోట్ల రక్తశక్తమవుతున్న పరిస్థితులు, కొన్ని చోట్ల పోలింగ్ నిలిచిపోయిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. విజువల్స్లో ఒక్కొక్కరుగా ఇటు టీడీపీ వైసీపీ కార్యకర్తలు ఆ షర్ట్ అంతా బ్లడ్ మరకలు అంటుకొని వారు వస్తున్న పరిస్థితి. ఇది కేవలం ఒక ప్రజాస్వామ్యానికి పట్టం కట్టడానికి, ఓటు వేయడానికి ఖద్దరు షర్ట్లు వేసుకుని వస్తున్నటువంటి వ్యక్తులు వారి షర్ట్లను బ్లడ్తో ముంచేసుకుని వెళుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఘటన ఏలూరులో జరిగింది. ఏలూరు శ్రీరామ్ నగర్ పోలింగ్ బూత్ వద్ద జరిగిన పరిస్థితి. ప్రస్తుతం అక్కడ ఇంకా పరిస్థితి ఉద్రిక్తంగానే ఉన్నట్లు తెలుస్తోంది. మా ప్రతినిధి శ్యామలరావు పూర్తి సమాచారం అందిస్తారు అక్కడ పరిస్థితి గురించి. శ్యామలరావు, ఏం జరిగింది అక్కడ? ప్రస్తుతం ఎలా ఉంది పరిస్థితి అక్కడ? గోపి, మనం చూస్తే గనక ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఉదయం 7 గంటల నుండి కూడా పోలింగ్ మొదలైంది. అయితే ఏదైతే ఏలూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ కావచ్చు, అలాగే టీడీపీ వర్గీయుల మధ్య శ్రీరామ్ నగర్ కాలనీ, ఇది శనివారపేట సమీపంలో ఉన్నటువంటి శ్రీరామ్ నగర్ కాలనీకి సంబంధించి ఒక బూత్ దగ్గర వివాదాలకు తలెత్తింది. అంటే నువ్వా నేనా అనే ఒకరి మీద ఒకరు తారతమ్యంతో ఏర్పడినటువంటి వివాదం పెద్ద ఒక స్థాయికి తీరస్థాయికి చేరిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎవరైతే టీడీపీ వర్గీయులు ఉన్నారో వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి ఈ వ్యక్తిని ఎవరైతే రాజు ఈ రాజు అనే అతను మంటా రాజు అనే అతని మీద దాడి చేయడం జరిగింది. అతనికి గాయాలు కూడా అయినట్టు తెలుస్తుంది. దాంతో ఒకసారిగా ఖద్దరు చొక్కా అంతా కూడా రక్తసిద్ధమైనటువంటి పరిస్థితి, అక్కడి నుండి ఆసుపత్రికి కూడా తరలించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు అక్కడికి భారీ సంఖ్యలో అక్కడ చేరుకోవడం జరిగింది. ఇరు వర్గాలను సమర్థించి ఒక 3 టౌన్ పోలీసు పరిధిలో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికి చూస్తే కనుక ఇటు ఎందులూరు ఇటు ఏలూరు 2 నియోజకవర్గాల్లో కూడా ఇటు వైఎస్ఆర్సీపీకి అలాగే ఈ టీడీపీ వర్గీయుల మధ్య ఏదైతే వైఫల్యాలు ఉన్నాయో ఈ ఒకరి మీద ఒకరు ఈ పోటాపోటీ వ్యవహారంలో పూర్తిగా వివాదాలకు సొరబడే పరిస్థితి అయితే ఇక్కడ స్థానికంగా కనపడుతుంది. అయితే ప్రస్తుతానికైతే కొంత పోలీసులు అప్రమత్తమయ్యి సంజాయించినప్పటికీ కూడా సాయంత్రం లోపు మరింత ఈ ఒక వాతావరణం ఉద్రిక్తమయ్యే పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి పోలీసులు అయితే ముందుగా జాగ్రత్తలు తీసేటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది. గోపి, థ్యాంక్ యూ. మరింత అప్డేట్ కోసం మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం. డబ్బుందని ఎస్ఎంఎల్ డబ్బుందని ఎంతమందిని కొట్టాడు ఈ రకంగా ఎంతమందిని కొట్టాడు ఎంతమందిని మోసం చేస్తాడు ఆయన మా తెలియదు. స్టేషన్ ఉన్నామండి